పాలీ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. తినడానికి గ్రేవీ కన్సిస్టెన్సీతో అద్భుతమైన రుచితో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా ఒక అర కేజీ బోన్‌లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. ఈ సైజ్ పీసెస్ అయితే కట్ చేయించుకున్నానండి. ఇప్పుడు దీన్ని 2 సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులోని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. నాన్ స్టిక్ ప్యాన్లో తక్కువ ఆయిలే పడుతుంది. బట్ నాన్ వెజ్ రెసిపీకి కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అందులోని 3 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఒక గుప్పెడు కరివేపాకుని వేసేసి 1 నిమిషం అయితే ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుని పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వీక్షిస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత అందులోని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ అయితే వేసేసుకుందాం. హై ఫ్లేమ్ మీద మనకి చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యేదాకా, అంటే లైట్గా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ వచ్చేదాకా మనం హై ఫ్లేమ్ మీదే దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మరొక నిమిషం అయితే ఫ్రై చేసుకుందాం. మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు అలా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, చక్కగా వాటర్ అయితే చికెన్ నుంచి రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. చాలా సింపుల్గా ఉంటుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ ఉండడం వల్ల మనకి ఎందులోకైనా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. ఇప్పుడు అందులోనే ఒక అర స్పూను పసుపు, రుచికి సరిపడగా ఉప్పు వేసేసి మరొక్కసారి కలుపుకుందాం. రైస్లోకి, సాంబార్లోకి, ఎందులోకైనా, బిర్యానీలోకి, మీకు అది ఇది అని లేదండి, దేంట్లోకైనా ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. వాటర్ ఇంకా ఎవాపరేట్ అయిపోతున్నాయి అన్న టైంలో ఒక 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. అందులోని ఒక టమాటా కట్ చేసుకుని వేసుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుని కలుపుతూ ఉండండి. చాలా త్వరగా అయిపోతుంది, ఎవరైనా చేసేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మరొక 10 నిమిషాలు ఉడకనిద్దాం. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చికెన్లోంచి వాటర్ అయితే బయటకు వచ్చేసిందండి. టమాటా కూడా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది. మరొక్క నిమిషం మూత పెట్టేసి ఉడకనిద్దాం. అడుగు అంటకుండా ఉండాలని మూత ఓపెన్ చేసి కలుపుకుంటున్నాను నేనైతే మధ్యలోని. సో ఇలా చికెను కుక్ అయింది లేనిది మనకు తెలుస్తుంది కదా. ఇదే టైంలో 2 టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను, లేదా మీకు రుచికి సరిపడగా అయితే యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూను జీలకర్ర పొడి, ఒక అర స్పూను గరం మసాలా వేసేసి కంటిన్యూస్గా ఒక 2 మినిట్స్ అయితే కలుపుతూ ఉండండి. మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకి పట్టాలి. ఆ విధంగా అయితే కలుపుకుంటూ ఉండండి. చూడండి, చక్కగా కుక్ అయిపోయి మసాలా మొత్తం చికెన్కి బాగా అంటిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసి మరొక నిమిషం అయితే కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. బిర్యానీలోకి, రసంలోకి, చారు, పప్పుచారు, ఎందులోకైనా సైడ్ డిష్గా అయితే సూపర్గా ఉంటుంది. తక్కువ టైంలోనే అయిపోతుంది. మీరు కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.